అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటల్లో ఇరాన్ నౌకాదళం సముద్ర గర్భంలోకి వెళ్లిపోయింది. కానీ నిజంగానే ఇరాన్ నావికాదళం పూర్తిగా బలహీనపడిపోయిందా? అమెరికా చేతికి అందని ఒక నౌకాదళ విభాగం ఇంకా ఇరాన్ వద్ద ఉందా? కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఆ ఉత్తర నౌకాదళమే ఇప్పుడు టెహ్రాన్కు అండగా నిలుస్తోందా? రష్యా, చైనా ప్రభావం మధ్య అమెరికా ఎందుకు ఆ ప్రాంతాన్ని తాకలేకపోతోంది? ఇరాన్ నార్థన్ ఫ్లీట్ వెనుకున్న వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నౌకాదళాన్ని ఎగతాళి చేశారు. ఇరాన్ సముద్ర శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేశామని ట్రంప్ ప్రకటించారు. దక్షిణ ఇరాన్లోని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న నౌకలు, స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్న మాట వాస్తవమే. అయితే ఇరాన్కు మరో నౌకాదళ విభాగం కూడా ఉంది. అది కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్న నార్థన్ ఫ్లీట్. ఇప్పటికీ అది కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అమెరికా ఇప్పటివరకు ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. దీంతో ఇరాన్కు ఉత్తర దశలో ఒక రక్షిత నౌక స్థావరం మిగిలింది. ఇరాన్ నార్థన్ ఫ్లీట్ ప్రధాన కేంద్రం బందర్ అంజాలీ పోర్టులో ఉంది. ఈ విభాగంలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉన్నట్లు అంచనా. ఒక మౌర్జ్ క్లాస్ ఫ్రిగేట్, ఒక కార్వెట్, యాంటీషిప్ క్షిపణులతో కూడిన ఫాస్ట్ అటాక్ బోట్లు, మైన్ స్వీపర్లతో పాటు పలు పెట్రోల్ బోట్లు ఇందులో ఉన్నాయి. నార్థన్ ఫ్లీట్ ప్రధానంగా తీర రక్షణ, గస్తీ, శిక్షణ, సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దక్షిణ ప్రాంతంలో ఉన్న ఇరాన్ నౌకాదళం తరహాలో అఫెన్సివ్ రోల్ కాకుండా రక్షణాత్మక బాధ్యతలకే ఈ విభాగం ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఇరాన్ స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యానికి కూడా ఈ ప్రాంతం కేంద్రంగా మారింది. అమెరికా ఈ నౌకాదళాన్ని నేరుగా ఎందుకు లక్ష్యంగా చేసుకోవటం లేదన్న ప్రశ్నకు సమాధానం కాస్పియన్ సముద్ర భౌగోళిక పరిస్థితుల్లోనే ఉంది. ఈ సముద్రాన్ని ఇరాన్, రష్యా, కజకిస్తాన్, అజర్బైజాన్, తుర్కుమెనిస్తాన్ దేశాలు పంచుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యా ఇక్కడ బలమైన నౌకాదళ విభాగాన్ని కలిగి ఉంది. ఇరాన్, రష్యా సంయుక్త నౌకా విన్యాసాలు తరచుగా జరుగుతున్నాయి. అంతేకాదు చైనా కూడా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో భారీ ఆర్థిక ప్రయోజనాలు కలిగి ఉంది. అందువల్ల కాస్పియన్ సముద్రంలో ఏ సైనిక చర్య జరిగినా అది ప్రాంతీయ శక్తుల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది. అదే అమెరికా అడుగులను వెనక్కి లాగుతోంది. ఇరాన్ నౌకాదళం 2 విభాగాలుగా పనిచేస్తోంది. ఒకటి సంప్రదాయ నేవీ అయిన IRIN, మరొకటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ. పర్షియన్ గల్ఫ్ లో జరిగిన దాడులు ప్రధానంగా దక్షిణ విభాగాన్ని ప్రభావితం చేశాయి. కానీ కాస్పియన్ సముద్రంలోని నార్థన్ ఫ్లీట్ మాత్రం ఇరాన్కు ప్రత్యామ్నాయ రక్షణ కవచంగా మిగిలింది. రష్యాతో సరఫరా మార్గాలు, చైనాతో ఆర్థిక అనుసంధానం, భౌగోళిక రక్షణ, ఈ 3 కారణాల వల్ల ఇరాన్ ఉత్తర నౌకాదళం ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే ట్రంప్ చెప్పినట్లు ఇరాన్ సముద్ర శక్తి పూర్తిగా అంతరించిపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.